హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకింగ్ రమేష్. వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క ఉద్యోగం కూడా యువతకు కల్పించలేదని ఆరోపిస్తున్నారు. కానీ 2,25,000 మంది సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంచించారు. మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉద్యోగస్తులుగా ఎన్నికైన వారు కాదా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు గారు అంటూ ఉన్నారు. మరి వరద నీటిని పోలవరంలో 48 గేట్లు ఎత్తి వదిలారు. మరి జగన్ నిర్లక్ష్యం చేసినట్లయితే పోలవరాన్ని ఆ 48 గేట్లు దేవుడొచ్చి బిగించాడా? మీరే ఆలోచించండి ఫ్రెండ్స్.